అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ ఏంటంటే మసాలా ఎగ్ కర్రీ అయితే చూపించిపోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగా ఒక 6 గుడ్లు తీసుకొని ఉప్పు వేసి నీటిలో ఉడకబెట్టుకొని తీసుకోవాలి. అలాగే 4 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, కొద్దిగా ఉప్పు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. మంట వచ్చి కొద్దిగా తగ్గించే పెట్టాలి, ఎక్కువ పెట్టేయకూడదు, లేకుంటే మాడిపోతుంది. అలాగే ఉడకపెట్టిన గుడ్ని ఇలాగ 2గా కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మంట వచ్చి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిరిగేయడం ఏంటంటే రెండో వైపున బాగా ఉప్పు కారం అయితే బాగా పడుతుంది. ఇప్పుడైతే ఇలాగ తీసేసుకోవాలి. అలాగే మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే సన్న కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, సగం ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చి కాశ్మీర్ చిల్లీ తీసుకున్న 4 టమాటాలని మిక్సీలో వేసుకొని ఆడించుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం అయితే మూత పెట్టుకోవాలి. 1 నిమిషం అయితే అయిపోయింది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి, సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఎగ్లో కూడా ఉప్పు వేసి ఫ్రై చేసాం కాబట్టి ఇప్పుడైతే చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోవాలి. గ్రేవీ చిక్కగా ఉంటే చిక్కగా, అలాగే కొద్దిగా పలచగా ఉంటే పలచగా వేసుకోవాలి. ఇలా గ్రేవీ బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాత నేనైతే దగ్గరగానే చేసుకుంటున్నాను గ్రేవీ. ఇలాగ లాస్ట్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగానే ఉడకపెట్టి కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లన్నీ తీసుకొని ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలాగ పోసుకోవాలి. ఇలా లైట్గా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా ఇలాగ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోని మళ్ళీ కలుద్దాం. బాయ్.